లాస్ట్ వీడియోలో మనం కొన్ని అకౌంట్స్ అయితే కావాలి స్టాక్ మార్కెట్ ఎంటర్ అయ్యే ముందు ఓపెన్ చేయాల్సిన డిస్కస్ చేసుకుందాం. ఒకటే ఫస్ట్ అయితే డీమ్యాట్ అకౌంట్ అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఆ డీమ్యాట్ అకౌంట్ గురించి కొంచెం ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం. డీమ్యాట్ అకౌంట్లో రెండు రకాలు ఉంటాయి బేసికలీ, డిస్కౌంటెడ్ బ్రోకర్స్, ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అనమాట. ఈ డిస్కౌంటెడ్ బ్రోకర్స్లో సాఫ్ట్వేర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అప్గ్రేడెడ్ ఉంటుంది, లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, సర్వీస్ కూడా సపోర్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఓకే, బట్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అని ఉంటాయి, ఇవి అవుట్డేటెడ్ మోడల్స్ అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే పాతకాలపు బ్రోకర్స్, ఇవి టర్మినల్స్ ఉంటాయి బేసికలీ, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అంత సాఫ్ట్వేర్ అంత పర్ఫెక్ట్గా ఉండదు బేసికలీ. ఓకే, మొబైల్లో కూడా ట్రై చేయొచ్చు కానీ గ్లిచెస్ ఉంటుంటాయి బాగా. ఇవి మేజర్లీ ఐసిఐసి బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, కోటక్ బ్యాంక్ ఆర్ లైక్ షేర్ ఖాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, మోతిలాల్ ఓస్వాల్ ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇవి మనకి ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డిమాట్ ట్రేడింగ్ అకౌంటే కాదు, దీంతో పాటు చాలా సర్వీస్ ఆఫర్ చేస్తారు. ఓకే, మనకు కావాల్సిన డిస్కౌంటెడ్ బ్రోకర్స్, మనకు సాఫ్ట్వేర్ చాలా ఫాస్ట్గా ఉండాలి, యూఐ చాలా ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. ఓకే, అందుకే డిస్కౌంటెడ్ బ్రోకర్స్తోనే అకౌంట్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్స్ ఇస్తాను: జెరోదా, గ్రో, అప్స్టాక్స్, ఏంజల్ వన్, ఓకే, అండ్ దన్. ఇవి యాప్స్ బాగుంటాయి, దీంట్లో ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు, అన్నీ ఒకటే అనమాట.